తమ్ముడు, మనుషుల్ని బట్టే జాలరిగా చేస్తాను నిన్ను అన్నాడు దేవుడు. ఈ లోక సంబంధమైన సంపాదన అనే మందలు కాదు, నువ్వు మందలుగా ఆత్మల్ని సమకూర్చాల్సిన రోజులు రాబోతున్నాయి. ముందు మందలుగా ఆత్మలను రక్షణలోనికి నడిపించాల్సిన రోజులు రాబోతున్నాయి. దేవుని వాక్యం ఇది గుర్తుపెట్టుకో. నీ నిరీక్షణ నిష్ఫలం అనుకుంటున్నావా? నీ ఎదురు చూపు వ్యర్థం అనుకుంటున్నావా? నా తండ్రి నీ ఎడల కార్యం చేస్తే సంవత్సరాలు, నెలలు కాదు, క్షణాలు పట్టదు కార్యాలకి. నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటాను అనుకుంటున్నావా? నువ్వు పడున్న స్థితిలోనే నిన్ను అక్కడే పడుండనిస్తాడు అనుకున్నావా? గుర్తుపెట్టుకో, టైటిల్ రాసుకో, ఉండనీయడక్కడ, ఉండనీయడు. అలాగే ఎంతకాలం నాకు ఇది, ఎంతకాలం అన్న నీ ప్రశ్నకు సమాధానం ఆట్టే కాలం ఉండదు, ఉండనీయడు. ముప్పై 38 సంవత్సరాలు జబ్బు రోగంతో పడున్నాడు ఒకడు, ఉండనిచ్చాడు అక్కడే. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని పలకరించి మరి వాని బాగు చేసి పంపించాడు. శృంగారమన్న దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడిని అలానే అక్కడే ఉండనిచ్చాడా? లే, యేసునామంలో లేచి గంతులు వేసి నడవమన్నాడు. ఆధ్యాత్మిక కుంటితనంలో కూలబడిపోయావా? ఆట్టేకాలం అలానే సాగుతా అనుకుంటున్నావా? అట్లా ఉండనీయడు. పడతా లెగుస్తా ఉన్నావా? నిన్ను నిలబెట్టి తీరుతాడు ఆయన. ఈ అత్తగారింటికాడ ఈ బాధలు ఎంతకాలం? నాకు ఎంతకాలం ఈ అవమానాలు, ఈ తిరస్కారాలు? దేవా, నీ కార్యం కోసం ఎదురు చూస్తున్నాను. యెహోవా, నీ కార్యముల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నా. యెషయా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. క్రొత్త కార్యాలు చూస్తారు, క్రొత్త బలాన్ని కూడా పొందుతారు. ఎవరెవరు ఏ స్థితిలో పడున్నారో ఒక్కటే మాట ఈరోజు దేవుడు చెప్పమన్న మాట. నేను ఈ స్థితిలో పడున్నాను, నా గతి ఏంది అని అడిగిన వారికి ఒక్క ముక్క చెప్పవా ఈరోజు అన్నాడు. అది చెబుతున్నా. ఏంటంటే, నువ్వు ఏ స్థితిని గురించి వాపోతున్నావో ఆ స్థితిలో నిన్ను అక్కడే ఉండనియ్యను అని ఆయన మాట్లాడుతున్నాడు. నీ ఇష్టం. దుర్వ్యసనాల్లో చిక్కుబడిపోయి బురదలో పందికి నాకు తేడా లేని బతుకుతున్నాను. ఎంతకాలం అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆ స్థితిలో ఉండనియను. నువ్వు నా వైపు చూస్తున్నావుగా. నీ వల్ల కాదని ఎరిగి నా కోసం చూస్తున్నావుగా. విడిపిస్తాను నిన్ను, ఆ బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాను. దీనికి బైబిల్లో ఎన్ని ఆధారాలు. బబులోను చెరలోనే తన బిడ్డలను వదిలేశాడా? అక్కడే ఉండనిచ్చాడా? తెచ్చాడుగా. ఐగుప్తు చెరలోనే ఉండనిచ్చాడా? తెచ్చాడుగా. జైల్లోనే యోసేపును మ్రగ్గనిచ్చాడా? తెచ్చాడుగా. చెప్పు, ఎవరి గురించి చెబుతావు? ఎక్కడో అక్కడే వదిలేశాడా? ఒక కొలికి తెచ్చాడా? చెప్పండి. నిన్ను దేడు మరి. నువ్వు ఈరోజు అనుభవిస్తూ ఆక్రోశిస్తున్న పరిస్థితుల్లోనే నిన్ను ఉండనిస్తాడా? ఉండనీయడుగాక ఉండనీయడు. ఈ మొక్కే చెప్పమన్నాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. లేమిలో, దరిద్రతలో, అప్పుల్లో పీకల దాకా మునిగున్నాను. ఇంతేనా? శుభవార్త. అందులో నిన్ను ఉండనీయను అంటున్నాడు ఆయన.
దీర్ఘకాలిక రోగంలో పడి ఇక్కడ కొట్టుకుంటా ఉన్నాను. ఏమిటి సంగతి? ఆయన నీతో మాట్లాడు. నీవు ఇప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నావని ఆయన ఎరుగును. ఇదిగో ఆయన నిన్ను లేవనెత్తబోతున్నానని చెప్పమన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిని చెబుతావో చెప్పు. నువ్వు దేన్ని ఎక్కడ ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నావో చెప్పు. దానికి ఆయన సమాధానం ఒక్కటే: నేను ఉన్నవాడను, నిన్ను ఉండనీయను. దేవునికి మహిమ కలుగునుగా. మా అమ్మ కూడా వచ్చి కూర్చుంది. మా అమ్మ కూడా శుభవార్త. వాన పడితే ఆ ఉన్న రేకులు ఇల్లంతా కారిపోతుందంట. నీకు కూడా చెబుతున్నాను, నిన్ను ఆ ఇంట్లో ఉండనీయను అని. మరి ఏం చేస్తాడు? ఆ రేకులు తీసి ఇనప రేకులు లేపిస్తాడు అంతే. నీకు ఆ బాధ లేకుండా చేస్తాను. ఆ స్థితిని నీకు అంటే అందుబాటులో దొరికింది లేయాలి. ఏందో మరి మారు మనసు పొందినట్టుంది, ముందు వచ్చి కూర్చుంది, అందుకని చెబుతున్నాను నేను. ప్రిలా, నేను జోక్గా చెబుతున్నాను అనుకోవద్దు సుమా. హలో, పరిశుద్ధాత్మ స్వరమే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేకా నీకై యేసురాక. అదిగో ప్రియునికేకా నీకై. హల్లెలూయా. తన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, కోనేట్లో పడి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, తనను తీసుకెళ్ళి అందులో వేసేవాళ్ళు లేక పట్టించుకునేవాళ్ళు లేక ఎన్ని ఏడ్చుకున్నాడో, ఎన్ని రోజులు ఏడ్చుకున్నాడు. ఆ కన్నీళ్ళను ఆయన చూసి తానే దిగొచ్చాడు. స్తోత్రం. మోషే, నా ప్రజలకు ఇశ్రాయేలీయుల మొర్ర నిజముగా నా యొద్దకు చేరి ఉన్నది. ఇశ్రాయేలీయుల మొర చేరిందా? మోషే మొర చేరిందా? మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడే. అటుపక్క వాళ్ళ మొర్రతో పాటు ఇటుపక్క మోషే మొర్ర. దేవా, నేను ఏమనుకున్నాను, ఏం ఆశించాను? సింహాసనాన్ని వదిలిపెట్టానే, రాజ్యం వద్దనుకున్నానే, ఫరో రాజు కుమారుడు తర్వాత సీట్ ఎక్కేవాడిని వద్దనుకున్నానే, నా ప్రజల్ని బయటికి తేవాలనుకున్నానే. ఏమిటి నాకు ఈ పరిస్థితి? ఎంతకాలం నాకు ఈ బాధ? ఇంత కృప పొంది ఇన్ని త్యాగాలు చేసి గొర్రెలు కాసుకోవటానిక ఆకాశంలో నుంచి అగాధంలోకి పడ్డట్టుంది కదా నా గతి. ఇప్పుడు ఎవరు నాకు చైతన్యాన్ని ఇచ్చేది? ఎవరు నన్ను ప్రోత్సహించేది? ఎవరు నా ప్రజల్ని బయటికి తెచ్చేది? ఎవరు? వారి గత అక్కడేనా? వారి చెర అక్కడేనా? నా చెర ఇక్కడేనా? దేవా, ఏంటి పరిస్థితి? ఈ మొర చేరింది. మోషే బాల ప్రభువు తానే దిగొచ్చాడు. ఆ రోగి కోసం దిగొచ్చిన ప్రభు, మోషే కోసం దిగొచ్చిన ప్రభు, బర్తిలోమయి కోసం నడిచొచ్చిన ప్రభు, రక్తస్రావం గల స్త్రీ జబ్బుతో ఉన్న ఆమె దగ్గరికి అందుబాటులోకి వచ్చిన నా యేసయ్య నిన్ను దాటిపోతాడా? నో, నువ్వు కాదు, తానే నీ వద్దకు దిగి వస్తాడు. గుర్తుపెట్టుకో. నిన్ను కాదు, తానే నీ కొరకు దిగొస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న స్థితిగతుల విషయమై నీకు తోడై ఉండే ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. కొన్ని అనుభవాల కోసం అంతే ఈ ఎడబాటు. అనుభవ పాఠాలు పూర్తయినాక ఆయన్నే వస్తాడు. వచ్చి, మోషే
మోషే, సమూయేలు, తల్లిని కూడా వదిలేశావు, తండ్రిని వదిలేశావు. నేనే తల్లిదండ్రి అనుకున్నావు నా కుమారుడా సమూయేలు. రా, నీతో మాట్లాడతాను. రా నీతో మాట్లాడతాను. రా, ఏలీ తర్వాత నీవే ప్రవక్తవే. రా దిగిరాలా? సమూయేలు కోసం దిగిరాలా? గానుగ చాటు నుండి తన గతిని, తన వారి గతిని చూసి ఏడ్చుకుంటూ బాధపడుతున్న గిద్యోనును చూచి, పరాక్రమం గల బలాఢ్యుడా రా, నీకోసమే వచ్చారా. ఎవరు వచ్చారు? గిద్యోను పోయాడా? యేసయ్య వచ్చాడా? సీమోను, ఏం చేపలు లేవా? ధోని అంతా ఖాళీగా ఉంది. అరే రే, ప్రయాస అంతా ఒట్టిదేనా? దాదా, నేను ఎక్కుతారా నీ ధోని? నేను ఎక్కుతారా? 2 ధోనిలు మునుగునంత చేపలు నీకు ఇస్తాదా? నేనే వచ్చా నీకోసం. దా, ప్రభు తానే నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు తానే నీ యొద్దకు వస్తున్నాడు. ఏ రూపేణ వస్తాడో నాకు తెలియదు, నిన్ను దర్శిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పు, విశ్వాసంతో చెప్పు ఆమేన్. నువ్వు అనుభవిస్తున్న ఆవేదన అంతా ఎరుగున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నాయి. క్రీస్తులో హల్లెలూయా. బిడ్డ గుర్తుపెట్టుకో, 2 ధోనిలు మునగ చేపలు చూపించి రా, ఈ చూసావుగా, నిన్ను మనుషుల్ని బట్టే జాలర్ని చేస్తాను రా. నీకు ఇవి ఇచ్చి నిన్ను వ్యాపారాల్లో నెట్టడానికి కాదు నిన్ను వచ్చింది, నిన్ను నా పనికి పిలవటానికి వచ్చాను. నువ్వు ఈ చేపలు కాదు పట్టాలి, నువ్వు మనుషుల్ని పట్టాలి రా. ఎవరు పిలిచారండి? పేతురు పోయి అడిగాడా? ప్రభువే వచ్చి పిలిచాడా? బా, వస్తాడు ఆయనే, వస్తాడు. సౌలా ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మునికోలలకు ఎదురు తనడం నీకు కష్టమని తెలియదా? చచ్చిపోతావు, జాగ్రత్త. దిమ్మ తిరిగింది. ప్రభువా వెళ్ళు, దమస్కులోనికి వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ నీకు బోధిస్తాను పో. ప్రభువా, దుర్మార్గుణ్ణి, తెలియక దుర్మార్గాలన్నీ చేశాను, నన్ను క్షమించు, వెళ్ళు, నువ్వు దమస్కుకు వెళ్ళు. అననీయ ప్రభువా, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అనేవాడిని వచ్చి విచారించు. అతడికి కళ్ళు ఇబ్బంది అయింది. నువ్వు వెళ్ళి చేతులుంచి అతన్ని స్వస్థపరుస్తున్నట్లు నేను అతనికి దర్శనంలో చూయించాను. నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచు. అతడు నీ చేతులుంచుట ద్వారా స్వస్థత పొందాలి. తండ్రి, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు? ఆ నరహంతకుని దగ్గరకా? ఆ దుర్మార్గుడి దగ్గరకా? ఆ క్రూరుడి దగ్గరకా? నీ ప్రజలకు బహు నష్టము కలుగజేసి బహు కష్టాల పాలు చేసిన దుర్మార్గుడు కదా సౌలు. అననీయ, అది ఒకప్పుడు. ఆ స్థితిలోనే నేను ఉండనిస్తానా? పోయి చూడుపో. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తి ఎదుట, ప్రజల ఎదుట నా నామమును ఒప్పుకొనడానికి నేను ఏర్పరచుకున్న సాధనమే సౌలు. పో. బిడలారా, ఇలా ఎన్ని చెప్పొచ్చు? ప్రభు తానే దిగి వచ్చి నెరవేర్చిన కార్యాలు కోకొల్లలు. అంతమంది దగ్గరికి వచ్చినోడు నీ దగ్గరికి రాడా? అలానే ఉంచేస్తాడా నిన్ను? ఆ స్థితిలోనే, ఈ కన్నీళ్లలోనే, అవమానాల్లోనే, ఆవేదనలోనే, నిష్ప్రయోజనమైన పాత్రగానే వదిలేస్తాడా? నో, నిశ్చయముగా ప్రభు నీ దగ్గరికి వస్తాడు.
ఆయన కొరకు నిన్ను సిద్ధపరచుకుంటాడు. నీ ఉన్న పరిస్థితులలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయనే చెప్పమన్నాడు, నేను ఉండనేనని చెప్పు. నేను ఉన్నవాడను, నా బిడ్డల్ని వారి యొక్క శ్రమలలోనే పడవేయను, వారిని అక్కడ ఉండనియను, నేను వారిని విడిపించువాడనై ఉన్నాను. శాపములోనే నేను పడవేసేవాడిని కాను, అక్కడి నుండి విడిపించి ఆశీర్వాదపు అనుభవాల్లో గుండా నడిపించువాడను. చెప్పు. నిరీక్షణ కోల్పోయి నిరుత్సాహము, నిరాశ, ఊబిలోకి దిగిపోయిన వారికి చెప్పు, అందులో ఉండ నేను నిన్ను పైకి లేవనెత్తువాడనని. మునుముందు నూతన కార్యాలు ఉన్నాయని చెప్పు. కొన్ని చూశారు, ఇక ముందు అనేకమైన వాటిని చూడబోతున్నారని చెప్పు. నమ్మినోడు స్వతంత్రించుకుంటాడు, అనుమానించినోడు కోల్పోతాడు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. ఆమేన్. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. వేనోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే, వేనోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. దేవా, ఎప్పుడు వాగ్దానం చేశావు? ఏది నీ సంతానం? మాటిచ్చావుగయ్యా. నీ సంతానం, భూలోకంలోని జనులందరూ నీ సంతానంలో ఆశీర్వదించబడతాను వాగ్దానం చేశావుగయ్యా. ఏది? సంవత్సరాలు ఖర్చు అయిపోయింది గయ్యా. అబ్రామా, ఆ సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను. వచ్చాడు. రా. నీ భార్య అయినా సరే అక్కడ మీదటికి ఈ కాలం నిర్ణయ కాలమున నేను వస్తాను. అప్పుడు నీ భార్య అయిన సారా, నీకు కుమారు నీ కంటుంది, మీ చేతిలో బిడ్డ ఉంటాడు. ఎప్పుడమ్మా? మీదటికి ఈ కాలమున అండ్ నిర్ణయ కాలమున. మోషే, నీ మూలుగులు నాకు వినపడుతున్నాయి. ఇంతేనా? ఇంతటితో అంతమేనా? నో కాదు, నూతన కార్యాలు ఉన్నాయి. నేనే వస్తా. ఆ సమయం ఆసన్నమైంది, వస్తా, చూపిస్తా. నేనేందో నీకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తాను, నువ్వేందో ఫరోకు అర్థమయ్యేటట్టు చూపిస్తా. సమయం ఆసన్నమైనప్పుడు ప్రభుత్వాన్ని నువ్వు వద్దన్నా వచ్చి నిలబడతాడు. చేసిన ప్రార్థనలు చేసి నువ్వు మర్చిపోవచ్చు, కానీ జవాబిచ్చే నా దేవుడు మాత్రం మర్చిపోడు. గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఎన్నిసార్లు రహస్యంగా ఏడ్చావో, ఎన్నిసార్లు కుమిలి విలపించావో, ఆయన్ని ఎరిగిన వాడు మర్చిపోలా. ఆయనే నిన్ను దర్శిస్తాడు. దేవునికి మహిమ. పర్సనల్ ఎవరికి వాళ్ళకి ఏమో, నాకు మీ పర్సనల్ ఏమో నాకు తెలియదు, కానీ నా దేవుడు ఎరుగు. మరి ఎవరెవరు ఏమేమి కలిగి ఉండి ఇక ఇంతేనా ఈ జీవితం అని ప్రశ్నించిన వారందరికీ కాదు, నూతన కార్యాలు ఉన్నాయి, నమ్మమని మాట్లాడుతున్నాడు ఆయన. చూపిస్తానన్నాడు. ఏం చూపిస్తాడో మీరు విశ్వాసం ఉంచండి. డౌట్ ఎందుకు? ఏమన్నా అనుమానం ఉందా? ఉందిలే దీవెనా. ఏదో మనం బాధలో వస్తే శాలమ్మని ఏదో ఓదార్చి పంపిస్తున్నాడు అనుకోవద్దు. ఏదో ముఖాల్లో ఆనందం కోసం, ఏదో ఓదార్పు కోసం చెప్పింది కాదు. ఏదైతే నేను చెప్పాలో
ఆ ఒక్క మాటనే నా హృదయంలోంచి మిగిలిందంతా బ్లర్ చేస్తాడు దేవుడు. అది విషయం. ఎవ్రీ సండే జరిగేది అది. బోల్డంత మ్యాటర్ ఉంటుంది నా దగ్గర, అదంతా రానీడు. ఆయన ఈరోజు మీకు ఏది చెప్పాలనుకున్నాడో దాన్ని మాత్రమే ఓపెన్ చేసి నా దగ్గర ఉన్న మిగతా సబ్జెక్ట్ అంతా బ్లర్ చేసి పడేస్తాడు. ఇక అది ఏది మైండ్లో ఉండదు. అలా అందిందే ఈ వాక్ ఈరోజు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది వినియోగించి ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక. ఈ ప్రభావంతో రోగులైన వారిని ముట్టి బాగు చేసి సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలిగి తిరిగి క్షేమంగా గృహాలకు చేరు పర్యంతో నీ భద్రత కాపుదల దయచేసి ఆశీర్వదించు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని హ్యాపీగా బయలుదేరండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక.